దీనికి ఒక్క మేము గుహ 12 మీటర్ల సంది 14 మీటర్ల గొంది అంటాం కదా, అది మేము గుడి అని. ఆ గుడి తర్వాత మన ఈ దేహం కూడా గుడి, మా ఇల్లు కూడా గుడి. ఈ మూడిటికి కూడా మేము ఇంత పవిత్రంగా అంటే బాగా పవిత్రంగా ఆవు పంచతో చల్లుకొని శుద్ధి చేసి దీపం ముట్టేసినామనుకో, మళ్ళీ ఇక కింద పండుకున్నాడు, ఈ అబద్ధాలు మాట్లాడు లేదు, అన్ని నిజాయితీగా. ఈ నెల మొత్తము ఇంత పవిత్రంగా అంటే దేవుడు లేని చోటు లేదు. ఈ నెల మొత్తము అన్ని చెట్టుకు కానీ పుట్టకు కానీ ఏ జంతువుకు కూడా మేము దేవునితో కొలుస్తాం. మనిషిని కూడా దేవునితో చూస్తాం. ఇప్పుడు వచ్చిండ్రు అతితో దేవోభవ, వీళ్ళు కూడా దేవుని రూపంతోనే మన దగ్గర వచ్చిండ్రు అని మేము అనుకుంటాం. అంత పవిత్రంగా. వేరే నెలలో వేరే తీరు ఉంటుంది, కానీ ఈ నెల మొత్తం అయితే వచ్చింది దేవుడే, ఇక్కడ కలిసిన మనిషి కూడా దేవుడే, ఆ జంతువు కూడా మనకు ఎదురుగా వచ్చింది అది కూడా దేవుడే అనుకుంటాం. అంత పవిత్రంగా అంటే అది చెప్పలేము, మేము ఎంత చెప్పినా తక్కువనే. కోట పరందులి బీడవర్లో ఆడ గొందిలో 8 గోత్రాలు ఉంటాయి. 8 గోత్రాలు అంటే వాళ్ళు 8 గోత్రాలు అంటే వాళ్ళ వంశానికి 12 మీటర్ల సంది 14 మీటర్ల గొంది జంగువేన్ రాయితాడు అంటాం. జంగువేన్ రాయితాడు ఈ సృష్టికర్త. ఇప్పుడు మాత, ఈ మాత వరపుత్రుడు దేవత అంటాం. దీనికి వరపుత్రుడు అంటే దీనికి ఇంకో పెళ్లి గిల్లి కాలే. కానీ రాయమూర్తి, ఈ రాయమూర్తి అనే ఒక శక్తి దేవత ఉంటుంది, దానికి ఒక కొడుకు ఉంటాడు జల్లై జాకు. ఆ జల్లై జాకు మన పెడియారు వంశానికి పెద్ద ఇల్లు ఉంటుంది, మడవి గజబల్ అనే. మడవి గజబాలకు ఒక బిడ్డ ఉంటుంది గదల్ సోము. ఆ గదల్ సోముతోని జల్లై జాకు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత 4 కొడుకులు పుడతారు. అచ్పతి సింగాల్, గజపతి సింగాల్, భూపతి సింగాల్, టొండల్ మరి సింగాల్. వాళ్ళకు 4కు 4 భార్యలు ఉంటాయి. శేకల్ పొల్లో, శేకల్ రంబో, శేకల్ కాలో, శేకల్ సిరో. ఈ 4 ఇళ్ళు 4 8 అయిపోతాయి. 8 అయినాక 8 గోత్రాలు. వాళ్ళు అన్నదమ్ములు 8 మంది ఉంటారు. మాళదాడ తుమ్రం, రాజ్గఢ్ రేవే హజర్ కొడపాల్, రాజ్గఢ్ సల్లాం, తర్వాత కైసర్ కాటి రాయసిడం, తర్వాత సోన్బార్ వెట్టి, తర్వాత వాగదేవ్ హెరెకుమ్రా, జుంగదేవ్ హెరెకుమ్రా, వాగదేవ్ మరప్ప, తర్వాత ఇసురుగుండి మండాడి. వాళ్ళకు ఒక చెల్లె ఉంటుంది దేవల్ దాము చెల్లె, దేవల్ దాము మోత్ అని అంటాం. ఇట్లా మన అన్ని శుద్ధ. ఇక అమాస రేపు ఉన్నదంటే మొత్తం బట్టలు కానీ ఇల్లు ఆకిలి అన్ని శుభ్రత చేస్తారు. ఇంట్లో శుభ్రత చేస్తారు, మనం పరుచుకునే బట్టలు కూడా శుభ్రత చేస్తారు. అన్నిటికీ కడిగిన తర్వాత దీపం ఇంటికాడ ఆమాస ఉన్నదంటే ఆమాస తెల్లారి చంద్రవంక మనకు కనబడిన తర్వాత తీసిన నూనె, మనం దంచిన బియ్యము, మనము ఇట్లా తీసిన పప్పు కూడా అవన్నీ చేతితోని చేసినయే తీసుకుపోయి నిలవంక తర్వాత దీపం పెడతారు అక్కడ గుహ లోపల. అది అక్కడ మనకు నెల రోజులు ఉంటుంది. రామాస అయినాక తెల్లారి వేరే రోజు ఇట్లుంటాయి. మనము ఊర్లకు 5 రోజులకు చేస్తాం. ఊర్లో అంటే ఊర్లో మనకు జంగుబాయి కొలిసిటోళ్ళు ఉంటారు కదా, వీళ్ళు 5 రోజుల తర్వాత, ఆమాస అయినాక 5 రోజుల తర్వాత. అక్కడ ఒక 2 రోజులు ముందే అయిపోతాయి. అందరు కలిసి ఆడ దీపం పెడతారు. ఆ దీపము నెల రోజులు ఉంటాయి. ఆమాస అయినాక ఆమాస రోజే ఇక్కడ మన కెస్లాపూర్ యాత్ర ఉంటుంది. ఆ యాత్ర కన్నా ముందు ఒక రోజు శుద్ధి పూజ చేస్తారు. అక్కడ శుద్ధి పూజ చేసినాక వాళ్ళు అందరు మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇంత పవిత్రం ఉన్నది అక్కడ. ఇక్కడికి పోయినాక మనం ఏదైతే తీసుకుపోతాం సామాన్, ఆ గంగ స్నానం చేయాలి. గంగ స్నానం చేసి దేవునికి కొలిసి పూజ చేసి ఇంటికి వచ్చి ఇంట్లో ఊర్లో వాళ్ళకి అందరికి భోజనాలు పెడతారు. పేరు టొప్పుల కస. టొప్పుల కస ఉన్నది అక్కడ, కుడి కస ఉన్నది, విద్యా కస ఉన్నది, రుమ్డ కస ఉన్నది, మళ్ళా సిద్ధి కస ఉన్నది. అట్లా బాగా కసలు ఉన్నాయి అక్కడ. ఆ కసలు అంటే తానలు చేసేటి ఇట్లా గుండ్రాలు ఉంటాయి, గోడి. అవి టొక్కల కస అంటే అది గుల్ల సార్. టొక్కల కస గుల్ల. కుడి కస అంటే మన ఇస్తారి, అది అన్నం వడ్డిచ్చే మన మోతు కాకులు అవి చేయరా,
దానికి కుడి కస అంటారు. కుడి అంటే డొప్ప లెక్క డొప్ప కస అంటే అది మనము వేరేది ఉంటది, అది పప్పు దానం చేసేది, అది డొప్పు. డివే కస అంటే దీపం. అడ్డే కస అంటే మనం జొన్నలు కొలిసేటి పాయిలి అది ఉండదు అడ్డే. తెల్లారి అమావాస కుశమాసంలో అమావాస వస్తుంది. అమావాస తెల్లారి రోజే స్టార్ట్ అవుతాయి. చాలా అయినాక మళ్ళా ఇంకో మనకు అమావాస వస్తుంది కదా, ఆ అమావాస వరకు ఉంటాయి. దాదాపు 30 రోజులు. అదే రోజు లాస్ట్ అవుతాయి. మళ్ళా కెస్లాపూర్ యాత్ర ఇక్కడ. అదే రోజు రాత్రి పూజ ఇక్కడ జరుగుతాయి. అయిపోయినాక ఇక్కడ వేరే అమాస వస్తాయి కదా, ఆ అమాసకి కెస్లాపూర్ లో ఉంటాయి. 8 మంది గోత్రాలు అన్నాం కదా సార్, ఇప్పుడు చెప్పిన కదా, వాళ్ళు అక్కడ బేటీ కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు మనం కెస్లాపూర్ లో మీరు చూసిండ్రు కదా, బేటీ కోరియాడ అని బేటీ ఉంటది. అట్లానే కోడళ్ళకు కూడా అక్కడ వాళ్ళు చేస్తారు. మొత్తం తెల్లటి వస్త్రం, చీర కూడా తెల్లటే కడతారు, రైకే మన తెల్లదే ఉంటాయి, ఇంకా కప్పుకోవడానికి బట్ట కూడా తెల్లగానే ఉంటాయి. మళ్ళా పప్పు ధాన్యాలు ఉంటాయి, అవన్నీ ఇక్కడ కట్టి కుడుకలు కానీ పుచ్చుట్లు పోకలు కానీ ఖజూరు అవన్నీ ఇక్కడ ఉంటాయి. అవి దేవుని ముంగట చూడకుండానే అక్కడ దర్శనం చేసి అవి పెట్టాలి, చూడకుండానే మళ్ళీ బయటికి వెళ్ళాలి. వచ్చే సంవత్సరం వచ్చినాక దేవునికి మళ్ళా నువ్వు చూసుకుంటా మొక్కచ్చు. అప్పటిదాకా కాదు. ఈ సంవత్సరం నీకు బట్టి బేటీ అయిపోయింది, ఇంకో సంవత్సరానికి చూడచ్చు నీవు. రోజులా అంటే ఇవి అన్ని దేవతలు ఉంటాయి కదా, మేము ఇంటికాడ ఊర్లా కానీ జంగు మాత ప్రతిమ ఉంటాయి, దీపం ఉంటాయి, ఆరతి పల్లెం ఉంటాయి, దీపం పెట్టేటి ఇక్కడ పూజ చేస్తాం. ప్రతి ఊర్లో ఉంటాయి సార్ మన దగ్గర. ఆ జంగుమాత దీపం లేని ఊరే లేదు, ప్రతి ఊర్లో ఉంటాయి. అయితే అక్కడ గంగ స్నానానికి అది గుళ్ళలో వేసుకొని తీసుకుపోతారు. స్నానం చేసినాక అది అన్ని పూజలు అన్ని విధాలుగా ఫస్ట్ కాళీ కంకలి మాత మొత్తం తీయటి అన్నంతోనే పూజ చేస్తారు. కాళీ కంకలి మొక్కినాక జంగుమాతను కూడా కలిపే మొక్కుతాం. తర్వాత మైసామ్ ఉంటుంది అక్కడ. తర్వాత సవచాలి సిపై సర్దార్ రావుడు అని ఉంటుంది. మళ్ళా తర్వాత పోషవ అక్కడ ఉంటుంది. అవన్నిటికీ మొక్కడు ఏంటంటే మాకు మీ దాంట్లో అయితే మాకు చెప్పరాదు, మేము చెప్తే మీకు అర్థం కూడా కాదు. దేవత పేరా? లేదు, దేవత పేరే. సిపై సర్దార్ రావుడు అంటే ఇక పెద్ద ప్రధాన మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఇట్లా ఉంటారు కదా, ఇప్పుడు మన సార్ దగ్గర రాలేదా దాన్ని పట్టుకొని అట్లుండేటోళ్ళు దేవుళ్ళ దగ్గర. సిపిఐ అంటే వాళ్ళు ఏది వచ్చినా మన సార్ ముంగట నడుస్తారు, వెనక నడుస్తారు. ఇంకా ఎవరు దొంగలు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకు దగ్గర రానియకుండా రాసింది కాదు. ఢిల్లీ అస్థాన్పూర్ మన గోండరాజు పాలించిందే ఢిల్లీ అస్థాన్పూర్ అంటే పాటలు ఉన్నది సార్. ఇప్పుడు మీరు చెప్పిన అది కూడా దాంట్లో వచ్చింది. అయితే ఇది అదేనా అని నేను అడిగింది. అంతే 30 రోజులలో ఇట్లా ఉంటది. ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇక్కడికి మీకు తెలిసి? వాళ్ళు వచ్చి ఎట్లాంటి మొక్కులు మొక్కుకుంటారు? మొక్కులు వాళ్ళకి ఏది తోచిందంతా అది మొక్కుతారు. ఇప్పుడు మన సార్ ఉన్నాడు, సార్ నేను దీక్ష తీసుకున్నా, ఈ దీక్ష వల్ల నేను ఎమ్మెల్యే అయితే గిట్ట నేను బంగారం దీపము నీ దగ్గర తెచ్చి పెడతాన్నాడు. నేను వేరే వాళ్ళ దగ్గర నేను విన్నా, నేను సార్ నోట్లో వినలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా, ఏ సార్ ఈ సంవత్సరం బంగారం దీపం చేసి